హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈ వీడియో. ఉచిత ఇసుకంటే చంద్రబాబు నాయుడు పాలనలో ఇదన్నమాట పరిస్థితి. నా లెక్కలో అయితే ఉచిత ఇసుక అంటే ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరికి ఇసుక ఉచితం ఇవ్వవచ్చు. ఎందుకంటే మేనిఫెస్టోలో సూపర్ 6లో ఒకటిగా ఉచిత ఇసుకను తీసుకున్నారు. దానిని నమ్మి ప్రతి ఒక్కరూ ప్రజలు ఓటేసి చంద్రబాబు నాయుడు గెలిపించారు. అయితే చంద్రబాబు నాయుడు చేస్తున్న పనులు అంటే చంద్రబాబు నాయుడు గారేమో నదిలో కానీ, వాగుల్లో కానీ, వంకల్లో కానీ, ట్రాక్టర్ కానీ, టైర్ బళ్ళు కానీ డైరెక్ట్గా మనుషులు పోయి తెచ్చుకోవన్నా తెచ్చుకోవచ్చు అని ఆర్డర్ మీటింగ్లు అయితే చెప్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి ఇసుక రీచుల్లో ఎలా ఉందయ్యా అంటే, మైనింగ్ వారు, అలాగే మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు, కలెక్టర్ ఆధీనంలో, ఇది నెల్లూరు జిల్లాలో ఉన్న ఇసుక స్టాక్ యార్డ్ రీచ్లు అన్నమాట, కలెక్టర్ ఆధీనంలో ప్రవేశపెట్టబడిన విధి విధానాలు ఇలా ఉన్నాయి. ఒక టన్ను 370 రూపాయల లెక్కన అమ్మాలి స్టాక్ యార్డ్లోది అని నిర్ణయించారు. అయితే మేమేమంటామంటే, స్టాక్ యార్డ్లోది తీయాల్సిన పరిస్థితి ఏముంది చూడండి. లైన్లు ఎలాగా ఉన్నాయో చూడండి ఒకసారి. ట్రాక్టర్ వాళ్ళ పరిస్థితి అయితేమి, పిల్లల వాళ్ళ పరిస్థితి అయితేమి బాగా గమనించింది. దీనికి కారణాలు మన నెల్లూరు జిల్లాలో పనిచేస్తున్న ఉన్నతాధికారులే అని భావిస్తున్నాను. ఎందుకయ్యా అంటే, కేవలం వాళ్ళ మామూలు కోసమే ఇలా చేస్తున్నారు. అంటే అమౌంట్ మాత్రం గవర్నమెంట్కి పోతుంది 1665 అంటే ఎక్స్ట్రా వసూలు చేసుకుంటూ వాళ్ళు దందా నడుపుతూ ఉండటానికే ఇలా ఉన్నారు. పక్కనే 10 అడుగుల దూరంలో, 10 అడుగులు అంటే 10 మీటర్ల దూరంలో ఒడ్డుకి ఇటు సైడ్ డంపింగ్ యార్డు, అటు సైడు నది ఉంది. అంటే ఫ్రీ అన్నప్పుడు నేను నదిలోకి పోయి తెచ్చుకుంటాను, చూస్తూ ఉండండి. అలా కాకుండా ఇక్కడ డబ్బులు పెట్టే దగ్గర మాత్రం ఫ్లెక్సీలు అన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఒక టన్ను 370 రూపాయలతో తీసుకెళ్ళమని. అసలు ఉచిత ఇసుక మాత్రం ఫ్లెక్సీ లేదు, ఏం లేదు. మేమెవరు ఉన్నా పోయి తెచ్చుకుంటామయ్యా అన్నా అది వీలు కాదు, మా దాకా ఇన్స్ట్రక్షన్స్ రావట్లేదు అని అధికారులు చెప్తున్నారు. అది ఎలా అంటే, మేమే స్వయంగా మైనింగ్ ఆఫీస్కి వెళ్ళి సీఎం గారు మాట్లాడిన వీడియో చూపించి అడిగాము. నదుల్లో కూడా పర్మిషన్ ఉందన్నారు. డైరెక్ట్గా తెచ్చుకునే వాళ్ళు ఎవరైనా తెచ్చుకోవచ్చు అని మన సీఎం గారు చెప్పారు. అయితే ఎందుకు లేదంటే, మాకైతే ఇన్స్ట్రక్షన్స్ రాలేదు, అలా కుదరదు అన్నారు. అయితే అక్కడ జరిగే సిచ్యువేషన్లో ఎలా ఉన్నాయి అంటే, అక్కడ రియాలిటీగా వాళ్ళు చెప్పినంత ఇసుక అక్కడ లేదు. సరే, అంత ఎందుకయ్యా 370 రూపాయలు ఒక టన్నుకు ఖర్చు అవుతుందంటే అవ్వదు. మా బోర్డు వాళ్ళకు ఎవరికన్నా కాంట్రాక్టర్స్కు అది కాంట్రాక్ట్ ఇచ్చారంటే కేవలం ఒక టన్నును 70 రూపాయలతోనే చేర్చవచ్చు. ఎక్కడికి డంపింగ్ స్టాక్ యార్డ్ పక్కన కన్నా నదిలో నుండి యువతల గేటు మీదకు చేర్చేది మాత్రమే వీళ్ళు 370 రూపాయలు తీసుకుంటున్నారు. కానీ 100 రూపాయలకు మాత్రమే, 100 రూపాయలు కూడా పడదు, 70 రూపాయలతోనే సింపుల్గా చేర్చవచ్చు. ఇది ఉన్నతాధికారులకి బాగా తెలుసు. అయితే వాళ్ళు చేయరన్న